ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమిలో విజయోత్సాహం ఏరులై పారుతోంది. ఈ సందర్భంగా జనసేన ఆఫీస్కు వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అక్కడ కొన్ని ముచ్చటైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబుకు తన భార్యతో కలిసి సాదర స్వాగతం పలికారు పవన్. అక్కడే ఉన్న తన కుమారుడు అఖీరాను బాబుకు పరిచయం చేశారు. బాబు గారి కాళ్లకు నమస్కారం చేయాల్సిందిగా అఖీరాకు సూచించారు పవర్ స్టార్. చంద్రబాబును ఘనంగా సన్మానించారు, ఆలింగనం చేసుకున్నారు. ఇక ఆ ఇద్దరి కలయిక ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. అయితే అఖీరా చేత చంద్రబాబుకి కాళ్లు మొక్కించడంపై నెట్టింట్లో అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ తన కొడుక్కి మంచి సంస్కారం నేర్పిస్తున్నాడని, పెద్దవారికి అలా పాదాభివందనం చేయడం మంచి గుణమని అంటున్నారు. మరికొందరు ఎప్పటి మాదిరిగానే కాస్త నేడు కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై రేణుదేశాయ్ మాత్రం ఇప్పటివరకు స్పందించింది లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘన విజయంతో సినిమా ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో కూడా ఆనందం వెల్లివిరుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచే కాకుండా ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతుండటంతో ఆసక్తికరంగా మారింది.